గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 895. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 71 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,890 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 32 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,356 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.32% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ అదానీ గ్రూప్ పైన మనీ లాండరింగ్ రిలేటెడ్ గా 2021 నుంచి జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు స్విస్ అథారిటీస్ వాళ్ళు అదానీ గ్రూప్ కి స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి మల్టిపుల్ అకౌంట్స్ లో ఉన్నటువంటి $310 మిలియన్ ని ఫ్రీజ్ చేశారని స్విస్ క్రిమినల్ కోర్ట్ రికార్డ్స్ ప్రకారం స్విస్ మీడియా అయితే ఈ న్యూస్ ని పబ్లిష్ చేస్తున్నట్లుగా హిండెన్బర్గ్ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. సో అదానీ గ్రూప్ కి స్విస్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి $310 మిలియన్ ని ఫ్రీజ్ చేశారని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే ప్రెషర్ కనపడింది. అండ్ దీనికి అదానీ గ్రూప్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళ పైన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్ అని ఈ కోర్ట్ ఆర్డర్ లోని అదానీ గ్రూప్ కి చెందినటువంటి $310 మిలియన్ ని ఫ్రీజ్ చేశారని చెప్పి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారో సో దాని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి స్విస్ కోర్ట్ ఎటువంటి క్లారిఫికేషన్ గానీ ఇన్ఫర్మేషన్ కానీ అడగలేదు. అండ్ వీళ్ళ ఓవర్సీస్ హోల్డింగ్ స్ట్రక్చర్ అయితే చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళైతే వచ్చినటువంటి ఎలిగేషన్స్ అన్నిటిని కూడా కొట్టి పారేయడం జరిగింది. స్టిల్ వీళ్ళు ఎలిగేషన్స్ ని కొట్టి పారేసినా కూడా ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి మార్కెట్ లో కొంత పానిక్నెస్ క్రియేట్ అయ్యి ఈ రోజు సెషన్ లో అదానీ గ్రూప్ స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టీసీఎస్ కి చెందినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ వచ్చినట్లుగా ఈ రోజు మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. టీసీఎస్ ఎంప్లాయీస్ కి ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రావడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ టీడీఎస్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా చేయకపోవడం వల్లే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొంతమందికి 50,000 నుంచి 1.5 lakh రూపీస్ వరకు కూడా ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ ని పంపించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కంపెనీ దగ్గర నుంచి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయమని అప్పుడే ఈ డిమాండ్ అమౌంట్ అయితే పే చేయొద్దని చెప్పినట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళకి ఇటువంటి ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ రావడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే అథారిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చని దానిలో భాగంగానే ఎంప్లాయీస్ కి అయితే ఇటువంటి ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ వచ్చినట్లుగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇప్పటివరకు టీసీఎస్ నుంచి అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. సో మీలో ఎవరైనా టీసీఎస్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే మీకు ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ 1 month గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గుతున్నాయి కదా. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గడంతో పాటుగా ఈ మంత్ లోని ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా. ఈ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో వీటి వల్ల బెనిఫిట్ అయ్యేటువంటి స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ ఆగస్ట్ మంత్ లోనే ఎక్కువగా అక్వైర్ చేయడం జరిగింది. క్రూడ్ ప్రైసులు బాగా తగ్గాయి అనుకోండి, దాని వల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. లైక్ క్రూడ్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి పెయింట్ కంపెనీస్ అయితే వీటి వల్ల బెనిఫిట్ పొందుతాయి కాబట్టి ఏషియన్ పెయింట్స్, కాన్సాయ్, నెరోలాక్ లాంటి స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ అక్వైర్ చేయడం జరిగింది. వీటితో పాటుగా సిఎట్ అండ్ అపోలో టైర్స్ లాంటి స్టాక్స్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేశారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కదా. ఈ ఫెస్టివల్ సీజన్ లో జనరల్లీ రూరల్ లోని డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ ని కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొనడం జరిగింది. అండ్ వీటితో పాటుగా ఫండ్ మేనేజర్స్ ఎక్కువగా బ్యాంక్స్ లైక్ కోటక్ మహేంద్ర బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ని అక్వైర్ చేశారు. వీటితో పాటు ఎన్బిఎఫ్సిస్ లైక్ చోలా ఫైనాన్స్ అండ్ ఆవాస్ ఫైనాన్సర్స్ లాంటి స్టాక్స్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ ఆగస్ట్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని అక్వైర్ చేశారు అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఒక కంట్రీకి చెందినటువంటి కరెన్సీ పైన మన గణేష్డ్ ఫోటో ఉంటుంది, అది ఏ కంట్రీకి చెందిన కరెన్సీ అని అడిగాను. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. అది ఇండోనేషియా. ఇండోనేషియా కరెన్సీలోని కొన్ని నోట్స్ పైన మన గణేష్డ్ ఫోటో ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, ఒక యానిమల్ యొక్క బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ యానిమల్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళు వేరియస్ ఎక్విజిషన్స్ చేయడం ద్వారా వాళ్ళ గేమింగ్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు నజారా టెక్నాలజీస్ వాళ్ళు ఇండియా టాప్ పోకర్ గేమింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి పోకర్ బాజీ వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి మూన్ షైన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లోని 832 crores
క్రోర్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా 47.7% స్టేక్ ని అక్వైర్ చేయనున్నారు. అండ్ దీంతో పాటు ఫర్దర్ గా ఆ కంపెనీలోని వీళ్ళు మరొక 150 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పోకర్ బాజీకి మన ఇండియాలోని స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉన్నదని, సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా నజారా టెక్నాలజీస్ వాళ్ళ గేమింగ్ పోర్ట్ఫోలియో అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా వేరియస్ ఎక్విజిషన్ చేయడం ద్వారా వీళ్ళ గేమింగ్ పోర్ట్ఫోలియోని అండ్ కస్టమర్ బేస్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. ఇది నజారా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు అదే గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా మోటార్స్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కోసం వీళ్ళు అక్రాస్ మెట్రో సిటీస్ లోని 200 ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేయనున్నారు. సో ఈ విధంగా టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి ఛార్జింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయడం ద్వారా వాళ్ళ వెహికల్ సేల్స్ ని అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే మంచి సర్వీస్ అందించారనుకోండి, మరింత మంది కస్టమర్స్ వీళ్ళ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కొనేటువంటి అవకాశం ఉంది కదా. సో అలా టాటా మోటార్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అలాగే టాటా మోటార్స్ కోసం టాటా పవర్ వాళ్ళు కూడా 200 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు కదా. ఇది టాటా పవర్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ హైవేస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళకి సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు సెంట్రల్ రైల్వే కోసం ధూలే నుండి నర్దనా సెక్షన్ వరకు న్యూ బీజీ లైన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ అందించున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ బిడ్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 716 crores. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్జీ ఇన్ఫ్రా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ముంబైలో కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా, దీనిలో భాగంగా సౌత్ ముంబైలోని మియామి అపార్ట్మెంట్స్ రీడెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు రైట్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. సో ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే చేయబోతున్నారో అక్కడ చాలా మంచి డిమాండ్ ఉన్నదని, దీని ద్వారా ముంబైలోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు రైట్స్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పూర్వంకర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనలో చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటుంటాం కదా. సో ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎవరైతే కొందాం అనుకుంటుంటారో వాళ్ళకైతే ఒక ఇంపార్టెంట్ అలర్ట్. హైదరాబాద్ పోలీసులు ఏం షేర్ చేస్తున్నారంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే ముందు ఆ వెహికల్స్ యొక్క పేపర్స్ అయితే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోమని షేర్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే హైదరాబాద్ లోని ఎస్పెషల్లీ 2 వీలర్స్ దొంగతనాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయని, ఈ సంవత్సరంలో అయితే పోలీసులు ఈ వెహికల్స్ దొంగతనం చేస్తున్నటువంటి 30 మందిని అరెస్ట్ చేసినట్లుగా, దీనిలో 200 వెహికల్స్ ని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ 100 వెహికల్స్ కి డూప్లికేట్ పేపర్స్ ని తయారు చేసి ఆ వెహికల్స్ ని కూడా సెల్ చేసేసారంట. అందుకనే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు ఆ పేపర్స్ ని మీరు ఒకవేళ జెరాక్స్ అయితే జెరాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అది కరెక్టా కాదా, అంటే ఆ వెహికల్ రిలేటెడ్ ఉన్నటువంటి పేపర్స్ కరెక్ట్ పేపర్సా కాదా అని చెప్పి చెక్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. చెక్ చేసుకుంటే అది కరెక్ట్ వెహికల్ అనుకోండి, అప్పుడు మనం ప్రొసీడ్ అయ్యి కొనుక్కోవచ్చు. అలా కాకుండా దొంగ వెహికల్ అనుకోండి, మనం ఆ వెహికల్ కొన్న తర్వాత పోలీసులు మనల్ని పట్టుకున్నారనుకోండి, మనం చాలా తలనొప్పులు ఫేస్ చేయవలసి ఉంటుంది. అందుకని ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటుంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు యాసస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూలోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా యాసస్ వాళ్ళ కోసం పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నోట్ బుక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో యాసస్ వాళ్ళ కోసం వీళ్ళు నోట్ బుక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారని చెప్పి అప్డేట్ రావడంతోనే ఒక్కసారి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లోని జంప్ కనపడి 1% పైనే పెరిగింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వాళ్ళ మార్ట్గేజ్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ జియోగ్రఫికల్ ప్రెజెన్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ కి వీళ్ళు హౌసింగ్ ఫైనాన్స్, టాప్ అప్ లోన్స్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్, హోమ్ ఇంప్రూవ్మెంట్, హోమ్ ఎక్స్టెన్షన్ లోన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ లాంటి సర్వీసెస్ ని అందించబోతున్నారు. సో ఈ మార్ట్గేజ్ లెండింగ్ స్పేస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసుకోవడానికి ఈ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సాధన నైట్రోకెమ్ స్టాక్ లో నిన్న ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడుతుంది. ఎందుకు స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడుతుందని కొంతమంది మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా ఈ సాధన నైట్రో వాళ్ళు రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి సాధన నైట్రో యొక్క 3 షేర్స్ ఉంటాయో వాళ్ళు 1 షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్ ₹6.06. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ September 13th. సో ఈ రైట్స్ ఇష్యూ రికార్డ్ డేట్ ఉండడంతోనే ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగింది. సో ఈ ప్రైస్ అడ్జస్ట్ అవడం వల్లనే మీకు స్టాక్ కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. బట్ ఇన్ఫాక్ట్ మనం చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో ఈ సాధన నైట్రో స్టాక్ 16% పైనే పెరిగింది. అండ్ ఈ సాధన నైట్రో వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ మహారాష్ట్ర మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని నిన్న ఒక
ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని 3 కాంట్రాక్ట్ వర్కర్స్ చనిపోయారు అండ్ మరొక 3 కాంట్రాక్ట్ వర్కర్స్ కి అయితే సీరియస్ ఇంజరీస్ జరిగాయని వాళ్ళైతే హాస్పిటల్లో ఉన్నట్టుగా వీళ్ళు నిన్న నైట్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ మిగతా 3కి కూడా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి అంటున్నారు కదా, వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. ఈ ఫైర్ నైతే వీళ్ళు 30 minutes లోనే కంట్రోల్ చేశామని, దీని వలన వీళ్ళకి 10 lakhs వరకు డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా సనోఫీ ఇండియా నుంచి వీళ్ళ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ డీమర్జ్ అయింది కదా. ఈ డీమర్జర్ జరగక ముందు సనోఫీ ఇండియా షేర్ ప్రైస్ 10,000 రూపీస్ లో ఉండేది. ఈ డీమర్జర్ తర్వాత ఈ షేర్ ప్రైస్ 6,500 రూపీస్ కి అడ్జస్ట్ అయింది. సో ఈ సనోఫీ ఇండియా నుంచి డీమర్జ్ అయినటువంటి సనోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ యొక్క స్టాక్ ఈ రోజు సెషన్ లో ఈ సనోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ 4,479 రూపీస్ కి లిస్ట్ అయింది. అక్కడి నుంచి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 4,702 రూపీస్ కి క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ డీమర్జర్ ద్వారా షేర్ హోల్డర్స్ కి అయితే బెనిఫిట్ కలిగినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ భారతీ హెక్సాకామ్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో 5% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ జెఫ్రీస్ వాళ్ళు ఈ భారతీ హెక్సాకామ్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి ప్రీవియస్ గా ఈ స్టాక్ వీళ్ళు 1,260 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే ఇప్పుడు 1,600 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు పెంచడానికి గల రీజన్ యాక్చువల్లీ ప్రెసెంట్ మనం ట్రెండ్ చూసినట్లయితే వేరియస్ టెలికామ్స్ అయితే కంటిన్యూస్ గా వాళ్ళ టారిఫ్స్ ని హైక్ చేసుకుంటూ వెళ్తున్నాయి కదా. ఇప్పుడు రిలయన్స్ జియో వాళ్ళు కూడా వాళ్ళ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి టారిఫ్ హైక్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు మల్టిపుల్ టారిఫ్ హైక్స్ చేయొచ్చని, అండ్ 2026 లోని అనదర్ 10% వరకు టారిఫ్ హైక్ జరిగినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2027 లో కూడా మరొక 10% టారిఫ్ హైక్ జరగచ్చని. సో ఇలా రిమైనింగ్ టెలికాం కంపెనీస్ ఏవైతే టారిఫ్ హైక్స్ చేస్తున్నాయో దాంతో భారతీ హెక్సాకామ్ వాళ్ళు కూడా ఇవే ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు కాబట్టి వీళ్ళు కూడా బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా షేర్ చేస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 1,600 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో భారతీ హెక్సాకామ్ యొక్క టార్గెట్ ప్రైస్ ని జెఫ్రీస్ వాళ్ళు పెంచడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని నియర్లీ 5.01 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో మైట్ బి బయర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ ఎడిల్వేస్ తో పాటుగా గోద్రేజ్ అగ్రోవేట్ లో కూడా ఈ రోజు సెషన్ లో బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 1.3% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈవెన్ ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో గోద్రేజ్ అగ్రోవేట్ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ రెండింటితో పాటు పతాంజలి ఫుడ్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లోని బ్లాక్ ట్రేడ్ లోని 3% ఈక్విటీ వరకు సేల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని టోటల్ గా 1.2 crore షేర్స్ అంటే 3.3% ఈక్విటీ ఈచ్ షేర్ 1,889 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇవన్నీ బ్లాక్ ట్రేడ్స్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ వాళ్ళకి RRVPNL వాళ్ళ దగ్గర నుంచి 114 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క డెలివరీని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు చేయబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెర్చ్ బేస్డ్ బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి పానసియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పానసియా బయోటెక్ వాళ్ళకి యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు $20 million లాంగ్ టర్మ్ లోన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళకి లోన్ అనౌన్స్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ పానసియా బయోటెక్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హెక్సావాలెంట్ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో ఈ వ్యాక్సిన్ ని వరల్డ్ లో ఉన్నటువంటి అదర్ పూరెస్ట్ కంట్రీస్ అన్నిటికీ కూడా అందించేటువంటి ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు హెక్సావాలెంట్ వ్యాక్సిన్ యొక్క కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు. సో ఈ వ్యాక్సిన్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ సపోర్ట్ లో భాగంగానే యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళకి లాంగ్ టర్మ్ లోన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ కి యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పానసియా బయోటెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ వాళ్ళ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ యూరోప్ మార్కెట్ లోని ఆటో సెక్టర్ లో కనపడుతున్నటువంటి వీక్నెస్ వలన సంవర్ధన మదర్సన్ వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవుతారని చెప్పి ఇన్వెస్టెక్ వాళ్ళు సంవర్ధన మదర్సన్ స్టాక్ యొక్క రేటింగ్ ని బై నుంచి హోల్డ్ కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఈవెన్ సిటీ వాళ్ళు కూడా సంవర్ధన మదర్సన్ స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 105 రూపీస్ గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా వేరియస్ బ్రోకర్స్ దగ్గర నుంచి సంవర్ధన్ మదర్సన్ రిలేటెడ్ గా నెగిటివ్ రేటింగ్స్ రావడంతోనే ఈ రోజు మార్నింగ్ అయితే స్టాక్ నెగిటివ్ లోనే ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత స్టాక్ లో రికవరీ చూసాం కదా. దానికి రీజన్ ఈ సంవర్ధన మదర్సన్ వాళ్ళు ఈ మంత్ లోని QIP ని లాంచ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ QIP ద్వారా వీళ్ళు 8,000 crores ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ QIP కి వీళ్ళ రోడ్ షోస్ లోని చాలా మంచి డిమాండ్ కనపడిందని అండ్ అంతేకాకుండా ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని వీళ్ళ
వీళ్ళ డెట్ రీపేమెంట్ కి అండ్ అలాగే కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ QIP రిలేటెడ్ గా వీళ్ళ కంపెనీని అప్రోచ్ అయ్యారు, బట్ ఇంకా కంపెనీ దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ రాలేదు. సో వీళ్ళ QIP కి మార్కెట్ లోని మంచి డిమాండ్ కనపడుతున్నది అండ్ ఈ QIP ద్వారా రైజ్ చేసేటువంటి ఫండ్ తోని డెట్ కూడా రెడ్యూస్ చేసుకుంటారని చెప్పి న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాని తర్వాతే మనం ఈ రోజు సెషన్ లో సంవర్ధన్ మదర్సన్ స్టాక్ లో రికవరీ చూసాం. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా గవర్నమెంట్ దగ్గర నుంచి మహారత్న PSU స్టేటస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కొన్ని PSU కంపెనీస్ కి రీసెంట్ గా నవరత్న స్టేటస్ వచ్చింది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ నవరత్న స్టేటస్ వచ్చినటువంటి PSU కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ లోని 1000 crores లేదా వాళ్ళ నెట్వర్త్ లోని 15% వరకు ఇన్వెస్ట్ చేసుకునేటువంటి ఫ్రీడమ్ అయితే ఆ కంపెనీస్ కు ఉంటుంది. కానీ నవరత్న స్టేటస్ ఆ కంపెనీస్ కి రావాలంటే కంటిన్యూస్ గా ఆ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అన్నది బాగోవాలి. ఈ నవరత్న స్టేటస్ తర్వాత మహారత్న స్టేటస్ కనుక కంపెనీస్ కి రావాలంటే లాస్ట్ 3 years లోని ఆ కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ యావరేజ్ గా 25,000 crores ఉండాలి అండ్ అలాగే వాళ్ళ యావరేజ్ యాన్యువల్ నెట్వర్త్ కూడా 15,000 crores ఉండడంతో పాటు వాళ్ళ యావరేజ్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ 5,000 crores ఉండాలి. అప్పుడే ఈ కంపెనీస్ కి మహారత్న స్టేటస్ వస్తుంది. ఈ మహారత్న స్టేటస్ వచ్చినటువంటి కంపెనీస్ ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఏదైనా న్యూ ఐటమ్స్ రిప్లేస్మెంట్స్ ఇటువంటి వాటికి ఏదైనా ఎక్స్పెండిచర్ చేయాలంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే వాళ్ళ ఎక్స్పెండిచర్ అది చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే టోటల్ గా 13 PSU కంపెనీస్ కి మహారత్న స్టేటస్ వచ్చింది. ఏ కంపెనీస్ కి స్టేటస్ ఉన్నదన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో త్వరలోనే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి కూడా ఈ స్టేటస్ రావచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి కదా. చూడాలి ఈ రెండు కల్లా వీళ్ళకి స్టేటస్ వస్తుందా రాదా అన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.